హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ప్రీవియస్ వీడియోలో నేను చూపించిన చర్చ్. అయితే ఆ వీడియోలో నేను వంటల గురించి, మీరు వంట వండుకోవడానికి గ్యాస్ ఇస్తారని చెప్పాను కదా, రెంట్కి ½ అవర్కి వచ్చేసి 30 రూపీస్, 1 అవర్కి వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారని చెప్పాను కదా. మళ్ళీ 1 అవర్ దాటితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయితే మీరు ఏ వంటలైనా వండుకోవచ్చు. మీతో పాటు ఆ గిన్నెలు అంటే వండుకోవడానికి మనము తెచ్చుకోవచ్చు, లేదా అక్కడ అవి కూడా రెంట్కి ఇస్తారు. చూసారా ఎంతమంది వండుకుంటున్నారో. అక్కడ మాత్రం ఉంటే ఆ ఘాటుకి మామూలుగా ఉండరు, తుమ్మడం దగ్గడం ఇవే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఇక్కడ వెజ్, నాన్ వెజ్ ఏదైనా వండుకోవచ్చు, ఓన్లీ వెజ్ అని కాదు, మీ ఇష్టం. చేపలే వండుకోండి, రొయ్యలు, మీ ఇష్టం అన్నమాట. అండ్ మనం సముద్రం దగ్గరలో ఉన్నాం కాబట్టి 90% పీపుల్ మాత్రం నాన్ వెజ్ అంటే సీ ఫుడ్డే ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ నేను ప్రిపేర్ చేసేది జస్ట్ టమాటా కర్రీ, ఎందుకంటే పిల్లల కోసం. అండ్ మమ్మీ డాడీ ఉన్నారు కదా, మేము అప్పటికే 2 డేస్ నాన్ వెజ్ తిన్నాము. సో ఈ ఒక్క పూట వద్దనుకున్నాము. అండ్ తర్వాత బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేసి సింపుల్గా ఏదైనా తిందామని టమాటా కర్రీ అని అనుకున్నా. సో ఇక్కడ మనకి సింక్ కూడా ఉంటుంది. అండ్ ఏదైనా మనము అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి అక్కడ మనకి ఆ రోల్ లాగా ఉంది కదా, అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు అవసరమైతే. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ నాది లాస్ట్కి వచ్చేసింది కర్రీ. ఎంతోసేపు పట్టదండి, నేను సింపుల్గా చేసేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము బీచ్కి రెడీ అయిపోయాము. వంట చేసేసి తిని నేను పడ్డ శ్రమ మామూలుగా లేదు. ఇటు వంట చేసుకోవాలి, పిల్లలకి తినిపించుకోవాలి, నెక్స్ట్ వాళ్ళు బీచ్ అంటున్నారు, మళ్ళీ అటు వెళ్ళాలి. తిరిగి తిరిగి చచ్చిపోయాము. ఇంకా మా మమ్మీ వాళ్ళకి అసలు వచ్చే ఓపిక కూడా లేదు. సరేలే అని నేను బతిలాడితే మమ్మీ రండి ప్లీజ్ అనేసి అంటే వచ్చారు. ఇంకా మా అక్క అయితే నాకు డ్రెస్ చేంజ్ చేసుకునే ఓపిక కూడా లేదు అని నేను ఇలానే వస్తాను పద అనేసి వచ్చేసింది. వెళ్తున్నాము. అలా ఎంతమంది జనాలంటే వాళ్ళని తోసేసుకుంటా వెళ్ళాలి చెప్పాలంటే. వీళ్ళందరూ బీచ్కే వెళ్తున్నారు, ఎందుకంటే చర్చ అయిపోయింది కాబట్టి. చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇక వీళ్ళందరినీ ఫైట్ చేసుకుంటా వెళ్ళాలి చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము బీచ్కి. అండ్ మేము ఉండే రూమ్కి అండ్ బీచ్కి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది, ఖచ్చితంగా నడవాలి. వచ్చేసాము బీచ్ దగ్గరికి. అండ్ ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు, అన్నీ దొరుకుతాయి. నేను అన్నీ చూపిస్తాను. అండ్ మేము తిన్న ఫిష్, నేనైతే ఫస్ట్ టైం క్రాబ్ ట్రై చేశాను. పీతలు అంటారు కదా, మేము ఎప్పుడూ తినలేదు. సో ఈసారి ఎందుకో ట్రై చేయాలనిపించింది, ట్రై చేసాము. అండ్ ఇక్కడ ఒక్క కొబ్బరి బొండం వచ్చేసి 50 రూపీస్ అంట. 50 రూపీస్కి అసలు ఒక్క 1 రూపీ కూడా తగ్గించట్లేదు, 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే 100 ఇస్తే 2 ఇచ్చారు, ఇంకంతే. ఇంకొకటి ఎక్స్ట్రా ఇవ్వమన్నా ఇల్లే అంటున్నారు. ఇలానే ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ జనాలు ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్రీగా ముందుకు వెళ్దాము. ఇక్కడ షాప్స్ కొంచెం అంతా మెస్సీగా ఉందని ముందుకు వెళ్తున్నాము ఫ్రీ ఉండడానికి. నెక్స్ట్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడవద్దు అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తున్నాము. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చేపలకి మసాలాలు బాగా పెట్టేసి అమ్ముతున్నారు కదా, అవి అక్కడే ఫ్రై చేసి మనకిస్తారు. ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క దాన్ని బట్టి రేట్ ఉంటుంది. పెద్ద ఫిష్ ఇంత అని, చిన్న ఇంత, వాటి రకాలని బట్టి కూడా ఉంది. అంటే చిన్నవి పెద్ద అని కాదు కానీ వాటి రకాలని బట్టి ఉంది. అండ్ ప్రాన్స్ కూడా. అండ్ వచ్చేసి చెప్పాలంటే క్రాబ్, ఫస్ట్ టైం క్రాబ్ ట్రై చేసాము, అది కూడా నేను చూపిస్తాను వీడియో. అండ్ ఇక్కడికి వచ్చేసాము, మేము ఫ్రీగా ఉంటుందని చివరికి వచ్చేసాము. అంటే పిల్లలతో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇటు వచ్చేసాము చివరికి.
ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నట్టు అందరు రెడీ అవుతున్నారు. బాగానే ఆడాము. సో ఫుల్ ట్యాన్ అయిపోయాము. ఇక్కడికి వచ్చేసరికి బ్లాక్ అయిపోయాము. ఖమ్మం వచ్చేసరికి ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది. మెరీనా బీచ్ లాగే అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి జనాలు ఎక్కువ ఉంటారండి. ఎందుకంటే వేలాంగిణికి వచ్చిన వాళ్ళందరూ ఈ బీచ్ దగ్గరకు వస్తారు. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకే, అంటే ఇక 5:30 అవుతుంటే మొత్తం క్లియర్ చేసేస్తారు. ఎవరిని ఉండనివ్వరు అనమాట. కోస్ట్ గార్డ్స్ తిరుగుతూనే ఉంటారు. సో ఇక్కడ మేము చాలాసేపు ఎంజాయ్ చేసాము. అంటే ఒక 3-4 అవర్స్ ఉన్నాము. తర్వాత మేము తిందామనుకున్నాం సీ ఫుడ్. నేను ఎప్పుడూ ట్రై చేయని క్రాబ్ ట్రై చేశాను. నిజంగా అన్నిటికన్నా క్రాబే బాగుంది చెప్పాలంటే. సో ఇక్కడ మా మమ్మీ డాడీ మా సిస్టర్ వచ్చారు. మా మమ్మీ ఎప్పుడు అంతే. నా వీడియోస్లో మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడండి, రాను అని కామ్గా ఉంటుంది. తర్వాత వన్స్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఎంజాయ్ చేయదు. ఎప్పుడు అంతే. ఫస్ట్ టైం అమ్మ వద్దులే రానులే ఎందుకులే మళ్ళీ సిక్ అవుతాం అన్నట్లు ఉంది. తర్వాత యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే నాది ఒకటి పాత వీడియోలో, అంటే అడవిలో పార్క్ అని ఒకటి ఉంటుంది. వీలుంటే ఒకసారి చెక్ చేయండి. అందులో మా మమ్మీ చేసిన జోకులకి అసలు మా మమ్మీ ఎట్లా ఎంజాయ్ చేశారు ఏంటి, ఒక చిన్నపిల్లలాగానే చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానని. ఇక్కడ వచ్చేసి కాసేపు ఆడుకున్నాం. ఆడుకున్న తర్వాత ఈ పిల్లలతోనే నాకు భయం అండి. ఎటు తీసుకెళ్ళినా కూడా వీళ్ళు ఒక పట్టాన ఆగే పిల్లలు కాదు. సో అందుకోసమే భయం వేసింది. అండ్ పిల్లలు బీచ్లో ఉన్న వీడియో పెట్టొద్దని చాలామంది చెప్పారు. సో ఏమైద్దో చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చాము. ఒక్క కార్న ఇది వచ్చేసి 50 రూపీస్ అండి. దోచుకున్నోడికి దోచుకున్నంత బీచ్లో. ఎస్, ఇక్కడికి వచ్చాము. సీ ఫుడ్ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చేపల్లో కొన్ని రకాలు, క్రాబ్, ప్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇదేంటో ఫిష్ అని చెప్పారండి. నాకు తెలియదు, మేము ఇది ఎప్పుడు తినలేదు. సో వద్దనుకున్నాం. సో మేము ఫస్ట్ టైం క్రాబ్ ట్రై చేసాము. నాకు అసలు ఫస్ట్ దాన్ని చూడంగానే అసలు ఎలా తినాలో ఏంటో కూడా అర్థం కాలేదు. అయితే ఎట్లయినా ట్రై చేయాలి అని ఇంకా ఉంటాయిగా, రేటు మాట్లాడాలిగా. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, వీళ్ళు వచ్చారు ఎలాగైనా తింటారని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మామూలుగా రేట్స్ చెప్పరనమాట. 50 రూపీస్ని కాస్త 100 కాస్త 200 అలా చెప్తారు. ఎందుకంటే మనం ఖచ్చితంగా తింటాము, ఫ్యామిలీతో ఎప్పుడో ఒకసారి అట్లా బయటకు వెళ్తాం కాబట్టి వాళ్ళు ఇదే అనువుగా తీసుకొని ఎక్కువ తీసుకుంటారనమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న క్రాబ్ అవి. సో అలాగే కొన్ని ఫిష్ కూడా తీసుకున్నాను. మనకి లైవ్లో అక్కడే వాళ్ళు ఫ్రై చేసి మసాలాలు మామూలుగా యాడ్ చేయరు, యాడ్ చేసి ఇస్తారు. ఆంటీ వాటిలతో ఒక ఆట ఆడుకుంటుంది. ఫిష్ని ఫస్ట్ చూసారా పైన తీసేసింది, అంటే రెండుగా చేసింది. ఒక ఫిష్ని 2 చేసింది అనమాట. 2 చేసేసి దాని మీద మసాలాలు మామూలుగా వేయట్లే. అండ్ క్రాబ్ని అయితే పచ్చడి చేసింది. ఏంటి ఇట్లా చేస్తుందని ఫస్ట్ నాకేం అర్థం కాలేదు. అయితే నేను ఎందుకు అక్కడ ఉన్నానంటే దానికి ఆనుకున్నట్లు బాగా మేము వాటర్లో అంటే సముద్రంలో ఆడాము కదా. సో ఫుల్ చలి పుడుతుంది చెప్పాలంటే. ఈవినింగ్ అయిపోయింది, చాలా చల్లగా ఉంది. సో అక్కడైతే కొంచెం వేడిగా ఉందని అక్కడే ఉంటున్నాను. మసాలాలు మాత్రం మామూలుగా యాడ్ చేయట్లేదు. అండ్ చిన్నపిల్లలు బయట ఫుడ్ పడనోళ్ళు అవాయిడ్ చేయడం బెటరు. ఏదో అట్లా తిన్నామంటే తిన్నాం టేస్ట్ కోసం అన్నట్లయితే ఓకేలే, కానీ ఇక అదే పనిగా మేము వచ్చి తింటామంటే మాత్రం హెల్త్ ఖచ్చితంగా పాడవుతుంది. ఆ మసాలాలు చూసారా ఎలా వేస్తున్నారో, హెల్త్కి అయితే అవి మంచిది కాదు కదా. అండ్ ఆయిల్ కూడా చాలా ఎక్కువ ఆయిల్ వేస్తున్నారు, చూసారు కదా ఎలా చేస్తున్నారు. అండ్ ఘాటు మామూలుగా రావట్లేదు అక్కడ ఉంటే.
సో ఈ బీచ్ నుంచి వచ్చేసి డైరెక్ట్గా వేడివేడిగా ఏమన్నా ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఆంటీ మాత్రం వాటితో ఒక ఆట ఆడుకుంటుంది, మామూలుగా ఆడట్లేదు. భలే చేస్తుంది, ఆయిల్ వేస్తుంది, మసాలా వేస్తుంది, మళ్ళీ తిప్పేస్తుంది. సో ఆంటీలాగా నేను కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ట్రై చేశాను. బట్ నాకు అక్కడ ఫిష్ ఎక్కడ నలిగిపోయిద్దా అనే భయం వేసింది. వాళ్ళే అవసరమా అని చెప్పేసి అక్కడ పెట్టాను. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఆయన వచ్చి ఇంకా ఆయిల్ యాడ్ చేస్తాడు. నాకేమో భయం వేస్తుంది ఎట్టుంటుందా ఏంటా అని. కానీ నిజం చెప్పాలంటే ఫిష్ కన్నా నాకు క్రాబే నచ్చిందండి. క్రాబ్ మాత్రం ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది. ఇన్ని రోజులు తింటే బాగుండేది కదా అనిపించింది. క్రాబ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఫస్ట్ నాకైతే క్రాబ్ని ఎలా తినాలో అర్థం కాలేదు. వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాను నేను ఎలా తింటారని. వాళ్ళేమో నాకు వెళ్ళి చూసి నవ్వుతున్నారు ఫస్ట్ టైం అని చెప్తే. ఇక వాటిని తీసేసి ప్లేట్లోకి వేసే టైము వచ్చేసింది. నేను ఎప్పుడు తినాలా అని చూస్తున్నాను. నాకు నా వేటి మీద ఉందంటే క్రాబ్ మీదే ఉంది. నిజం చెప్తున్నాను, క్రాబ్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ ఏమో అసలు ఎట్లా తింటారో బాబోయ్ అనుకున్నాను నేను. కానీ అసలు దానంత టేస్టీగా ఏదీ లేదు, ఉండదేమో అనిపించింది. అంత బాగుంది క్రాబ్ మాత్రం. అండ్ ఫిష్ ఫస్ట్ వేసాడు, నేనేమో క్రాబ్కి వెళ్ళి చూస్తున్నా ఇంకా వేయట్లేదు ఏంటని. చాలా అంటే చాలా బాగుంది. దాన్ని అలానే ఫ్రై చేస్తారంట క్రాబ్ని. అంటే బాయిల్ చేయడం అట్లేం ఉండదు. ఇట్లా ఫిష్ని ఏ విధంగా చేస్తున్నారో దీన్ని కూడా అంతే అన్నమాట. నెక్స్ట్ మనం వెళ్ళి కూర్చుందాం. తెచ్చి ఇచ్చేసారు. అయితే ఫస్ట్ ఫిష్ తిన్నాను. ఓకే పర్లేదు, తినొచ్చు. అంటే ఆ మసాలాలు ఆయిల్ అనేది గుర్తు పెట్టుకొని తినండి, మనసులో పెట్టుకొని. బాగుంది కదా అని తిన్నామంటే అయిపోయినట్టే. అది నాకు వేడిగా ఉంది, అలా తినాలో తెలియదు. పైన అంతా లేయర్ అంతా గట్టిగా ఉంది, లోపలేమో మెత్తగా ఉంటుందండి ఇలా. ఇంకా దాన్ని నేను అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా, ఎలా పలగొట్టాలో అర్థం కావట్లా. ఒక సుత్తి తెచ్చుకుంటే బాగుండు అనిపించింది చెప్పాలంటే. నా ఇన్నర్ ఫీలింగ్ అదే. తిన్నాను, బాగుంది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పటికే వీడియో చాలా లాగ్ అయిపోయింది, సో అందుకే నేను ఫాస్ట్ పెట్టేశాను. చాలా బాగుందండి నిజంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాట్లాడుకోవాలంటే షాపింగ్ అండి. బీచ్కి దగ్గరలోనే, బీచ్కి ఆనుకునే ఉంటాయి ఈ షాప్స్ అన్నీ. అన్నీ దొరుకుతాయి, అంటే ప్లాస్టిక్ ఐటము, నెక్స్ట్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకోవాలంటే హల్వా అండి. ఇక్కడ ఫేమస్ హల్వా దొరుకుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు వచ్చినప్పుడు ఈ హల్వాని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎంతమంది జనాలంటే ఆ జనాలకి తగ్గట్టు ఉన్నాయి షాప్స్ మాత్రం. నెక్స్ట్ ఇక్కడ గవ్వలతో చేసిన మిర్రర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ గవ్వల మీద కూడా పేర్లు రాస్తారు, మనం ఏ పేరు అనుకుంటే ఆ పేరు రాస్తారు. డ్రెస్సులు ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, చెప్పులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్, చిన్నపిల్లలకి సంబంధించిన ఐటమ్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నంత అన్నమాట. రేట్లు కూడా అంతే ఉంటాయి, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటాం కదా. చూసారా స్వెట్స్, కీ చైన్స్, అక్కడ మనకి నచ్చిన నేమ్ కూడా రాపించుకోవచ్చు, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చెప్పులు మాత్రం ఎన్ని ఐటమ్స్ అంటే ఓరి నాయనో, నాకు అనిపించింది వామ ఎక్కడి నుంచి తెచ్చారు, ఇండియాలో సరికి అంత ఇక్కడే ఉందా అనిపించింది. నెక్స్ట్ దేవుడికి సంబంధించిన స్టాచ్యూస్, రోజరీస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బఠానీలండి, అక్కడే లైవ్లో మనకి ఏంచి ఇస్తారు, ఎన్ని కావాలంటే అన్నీ. సో స్కూల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి.
వాళ్ళు యూట్యూబ్ అని చెప్తుంటే ఒక అబ్బాయి నన్ను తీయొద్దని చెప్పేసి మొహం అడ్డం పెట్టుకొని వెళ్తే ఇంకొక ఆయన పేరు చెప్పి మరి మెన్షన్ చేసి చెప్పండి అని చెప్తున్నారు. ఎంత అంటే 100 అనకుండా వంత అంటున్నారు వాళ్ళు. కానీ చాలా బాగా ట్రీట్ చేస్తారండి కస్టమర్స్ని వాళ్ళు కూడా. ఇక అయిపోయింది, నైట్ అయిపోతుంది చూసారు, అబ్జర్వ్ చేస్తే వెళ్ళిపోతున్నాం మేము కూడా. రోళ్ళు కూడా దొరుకుతాయండి, మీరు మోసుకొని వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళొచ్చు, మీ ఓపిక. ఎందుకు ఇన్ని షాప్స్ ఇక్కడే కొనుక్కోవాలంటే ఉంటుంది కదా, నేను అక్కడ నుంచి తెచ్చుకున్నానన్న ఫీలింగ్. ఇక్కడ వచ్చేసి గంధం, నెక్స్ట్ క్యాండిల్స్, సాంబ్రాణి, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. ఆంటీ చెప్తున్నారు ఇది గంధం పెడతాను 50 రూపీస్ ఎంతో అన్నారు. అంటే ఇక్కడ తలనీలాలు సమర్పించిన తర్వాత అలా పెడతారు. అండ్ మ్యాంగోస్ మాత్రం భలే కట్ చేసి ఇస్తున్నారు. బంగినపల్లివి పచ్చి మామిడికాయలు, దాంట్లో ఉప్పు కారం పెట్టేసి అమ్ముతున్నారు. ఒక్క కాయ వచ్చేసి 30 రూపీస్ అలా బంగినపల్లి మామిడికాయలు. నెక్స్ట్ వచ్చేసి ఆలు చిప్స్, ఆలుని అలా కట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అన్నీ లైవ్లోనే మన కళ్ళ ముందే చేసి ఇస్తారు వాళ్ళు. ఎప్పటిదో స్టాక్ అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ స్టాక్ కూడా ఉండదండి. జనాలు అంతమంది వస్తారు కాబట్టి అసలు వాళ్ళకి మిగలవు అయిపోతూనే ఉంటాయి. సో మీరు ఎప్పటిదో అన్న భయము అవసరం లేదు. ఇంకా స్పెషల్గా చెప్పాలి, ఇక్కడ ఏం ఐటమ్ ట్రై చేయాలంటే మరి మస్ట్గా ట్రై చేయాల్సింది హల్వా అండి. ఇక్కడ హల్వా చాలా ఫేమస్, మీకు అర్థమవుతూనే ఉంటుంది. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది, అక్కడ అందరు చెప్తూనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రాతండి సామాన్లు ఎన్ని ఉన్నాయో అస్సలు ఘోరంగా ఉన్నాయి. అంటే మనము ఇక్కడ నుంచి ఏం మోసుకొని వెళ్తాము అన్న ఫీలింగ్ తప్ప అన్నీ కొనుక్కోవాలనే ఉంటుందండి. దేంతో అయినా అవసరమే ఉంటుంది కదా మనకి. కానీ మనం తెచ్చుకున్న బరువు మామూలుగా లేదు, మనది ఇక్కడ కాదు కదా. సో చాలా లాంగ్ అని చెప్పేసి కొన్ని అవసరమైన పిల్లలకి టాయ్స్ కొనిచ్చాము అంతే తప్ప ఇక ఏది చూస్తే అది అన్నట్లు కాదు. ఒక హ్యాండ్ బ్యాగు అంటే అవసరమైనవి, ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నాను. జనాలు మామూలుగా లేరు, సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నారు. అంటే మామూలు డేస్లో కూడా ఇంతే ఉంటారంటే ఎవరు మొక్కుబళ్ళు వాళ్ళవి కదా, ఎవరు వాళ్ళకి నచ్చినప్పుడు వస్తూ ఉంటారు. అయితే ఎవ్రీ ఇయర్ 20 lakhs మెంబర్స్ వచ్చి వెళ్తారంట ఈ నాగపట్నానికి. అది మనం వచ్చేసాము ఇంకా దగ్గరికి, చర్చ్ దగ్గరికి. అయిపోయింది, చీకటి పడుతుంది. నెక్స్ట్ ఇంకా మేము ఏం వండుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాము. ఎంత బాగుందంటే, ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఈవినింగ్ టైంలో ఆ చర్చ్ దగ్గర ఉంటే ఆ ఫీలింగ్ మీకు ఉంటేనే అర్థమవుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకోటి కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ జీసస్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నా వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, జీసస్ స్టాచ్యూ. అండ్ మేము వెళ్ళినప్పుడు ఫుల్ రెయిన్, ఆ రెయిన్లో కూడా మేము ఆగలేదు. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ, బాయ్.